అరేంజ్ మ్యారేజ్ చేసుకునేది ఏం బ్యాడ్ ఐడియా కాదు. అబ్బాయి నచ్చలేదంటే నాకు ఎప్పుడు అబ్బాయి నచ్చుతాడు అప్పుడే నేను పెళ్లి చేసుకుంటానంటే ఇంతమంది చేసుకుంటా ఉంటారు అరేంజ్ మ్యారేజ్. వాళ్ళంతా బాగలేదా? వాళ్ళేం సుఖంగా లేదా? ఏం మాట్లాడతారు? మా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుని నాకు ఎవరైనా జెన్యున్ గా నచ్చితే అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. ఊరికే నన్ను ఫోర్స్ చేయదు. ఏమైపోతుంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే? అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్టే పెద్ద థ్రాష్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1 మీటింగ్ లోనే డిసైడ్ అయిపోతారు ఈ అమ్మాయికి ఈ అబ్బాయి, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అని. ఊరికే పెళ్లి చేసేలేదు, జాతకాలు చూస్తాం, అది మ్యాచ్ అవుతేనే పెళ్లి చేసేది. 100% జాతకాలు మ్యాచ్ అవుతాయి కూడా ఎన్ని డివోర్స్ కాలేదు. జెన్యున్ గా మాట్లాడాలంటే మీరే ప్రెషర్ చేస్తారు పెళ్లికి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి. సరే అని పెళ్లి చేసుకున్నాక ఆడేమైనా కాంప్లికేషన్ వస్తే మీరే చెప్తారు అడ్జస్ట్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వండి. రిలేషన్షిప్ లో సర్వైవే అవ్వలేము అనేసరికి ఏమైనా హెచ్చు తక్కువ చేసుకున్నా మీరే బాధపడతారు. లేదు ఆ మ్యారేజ్ కంటిన్యూ అయినా మేమే బాధపడతాం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు బాధపడాలి. దానికన్నా మనకి ఎవరైనా జెన్యున్గా నచ్చితే హ్యాపీగా ఉండొచ్చు కదా, మనల్ని బాగా చూసుకుంటారు, క్యారెక్టర్ మంచిది ఉంటుంది. అంతేగాని ఈ అరేంజ్ మ్యారేజ్లో పైన ఒకటి చూపిస్తారు, లోపల ఒకటి ఉంటుంది. అలాంటి డబల్ షేడ్స్ 2 ఫేసెస్ అవసరమే లేదు. అయినా అరేంజ్ మ్యారేజ్లో జస్ట్ 2 అవర్స్ మీటింగే కదా, ఎవరైనా డ్రామా చేస్తారు. ఇప్పుడు మేమే అనుకో ఇంటర్వ్యూలో మేము క్విక్ లర్నర్, చాలా హార్డ్ వర్కింగ్ అని అబద్ధాలు చెప్తాం, ఎందుకు సెలెక్ట్ అవ్వాలని చెప్పి. సేమ్ వే అరేంజ్ మ్యారేజ్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ లాగే ఫీల్ అవుతారు. ఈ మ్యాచ్ అయిపోయిందా? అయిపోయింది. అరేంజ్ మ్యారేజ్లో మెయిన్గా చూసేది ఏం చెప్పు? వాడి క్యారెక్టర్ ఎట్లుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంది, అవంతా చూస్తాం. అమ్మాయి బాగుందా, అబ్బాయి బాగుండాడా, ఇదే చూస్తారు. సరే బాగాలేకపోయినా డబ్బులుందా, ఇదే చూస్తారు. అంతేగాని నిజంగా వాడు కోపం వస్తే వాడు ఏం చేస్తాడు, ఈ అమ్మాయి కోపం వస్తే ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవంతా ఏ చూడరు. ఎవరన్నా ఏం మీ పాపకి ఇంకా పెళ్లి చేయలేదు, పాపకి ఇంకా పెళ్లి చేయలేదు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పేది చెప్పు? ఎవరైనా అట్లా క్వశ్చన్ వేసినారు అనుకో, నువ్వే రివర్స్ క్వశ్చన్ వేసే, మీ బిడ్డలు వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా ఉండారా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవా అనేసి. అప్పుడు తెలుస్తుంది రియాలిటీ. అందరికీ 100 బొక్కలు ఉంటాయి కానీ ఎవరు చెప్పుకోరు. పెళ్ళి అవుతేనే సెటిల్ అయిపోతాం అనేది త్రాష్ మమ్మీ. లిటరలీ ఒకరికొకరు ఇష్టం అవుతే అప్పుడు 100% మనం హ్యాపీగా చేసుకోవాలి. అంతేగాని ఈ సొసైటీ ప్రెషర్కి వచ్చేసి లేదు పెళ్లి చేసేయాలి బాయిలో తోసేయకూడదు. ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత ఆస్తి ఉండే సంబంధాలు వస్తూ ఉంటాయి మీకు తెలుసా? డబ్బులుంటే మంచోళ్ళు అయిపోతారని గ్యారంటీ ఉందా? జస్ట్ డబ్బులుందా మంచోళ్ళు, డబ్బులు లేదా వాళ్ళు చెడ్డోళ్ళు. నాకు ఇష్టం ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ దుడ్లతో నాకు సంబంధం లేదు. బతికేదానికి దుడ్లే కావాలి కావ్య. 5 స్టార్ హోటల్లో మంచిగా తిని ఇన్స్టాలో స్టోరీ, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే వాళ్ళు హ్యాపీ మ్యారీడ్ అని కాదు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటికీ డబ్బులు అనే ఒక దీంతో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి కాంప్రమైజింగ్ లైఫ్ నాకు అవసరం లేదు. నాకు జెన్యున్గా ఎవరైనా నచ్చితే పర్లేదు, నేను స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయినా మంచిగా తింటా హ్యాపీగా. మీ టైంలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అట్లా లేదు. జనరేషన్ చాలా చేంజ్ అయింది. చాలా మంది 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దయచేసి వదిలే. నాకు ఎవరి ఇష్టం 100% నేను వాళ్ళనే చేసుకుంటాను. ఇప్పుడు ఎవరన్నా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పేది చెప్పు? కావ్యకి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, కావ్యకి ఎవరైనా నచ్చితే అప్పుడే చేసుకుంటుంది అని చెప్పు.